గుంటూరు ఇంద్రప్రియదర్శిని కాలనీలో విశేష పూజలు జరుగుతున్నాయి. స్థానికంగా శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో దేవతామూర్తుల విగ్రహాల పునఃప్రతిష్ఠ మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ మధ్యరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి, ఓంకారేశ్వర స్వామి వారి విగ్రహాలను పునఃప్రతిష్ఠ చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం శాంతి హోమాలు, పంచామృతాభిషేకాలు, ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్థానిక భక్తులు విశేషంగా హాజరై దేవదర్శనం గావించారు. ఈ వివరాలను ఆలయ కమిటీ ప్రతినిధులు భాస్కర్రావు, ధర్మారావు, మల్లేశ్వరరావు మీడియాకు వెల్లడించారు. గురువారం జరిగే దేవతామూర్తుల విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమము రేపు గురువారము ఉదయం 10:44 జరుగును. కావున త్రయాన్నికంగా మంగళవారం ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవలు, యథావిధిగా పూజా కార్యక్రమాలు, వాస్తు పూజ, సర్వతోభద్రమండలము ఆవాహన జరిగినాయి. సాయంకాలము వాస్తు హోమము, సర్వతోభద్రమండల హోమము, జలాదివాస కార్యక్రమాలు జరిగినాయి. 21వ తారీఖు 22వ తారీఖు స్వామివారికి పునఃపూజా కార్యక్రమాలు, హోమాది కార్యక్రమాలు, తదుపరి పంచామృతాభిషేకము, సాయంత్రం 4 గంటలకు గ్రామోత్సవ కార్యక్రమము. గ్రామోత్సవ కార్యక్రమంలో ఖడ్గాలు వేయటము, కోలాటము ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేసి ఉన్నారు ధర్మారావు గారు. ఇంకా ఈయన కూడా రాత్రికి హోమాది కార్యక్రమాలు, ధాన్యాదివాసము, పుష్పాదివాసము, శయ్యాదివాసాది కార్యక్రమాలు రాత్రి 10 గంటలకు జరుగుతాయి. రేపు ఉదయము 6 గంటల నుండి సుప్రభాత సేవ, స్వస్తివాచనము, యంత్రాలకి అభిషేకాది పూజా కార్యక్రమాలు, 10:44 యంత్రస్థాపన, బలిహరణ, దృష్టి, గోవుతో దృష్టి పెట్టడము, తదుపరి పూర్ణాహుతి కార్యక్రమము, తదుపరి కళ్యాణ మహోత్సవం, శాంతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగును. కావున భక్తులు 50 మంది విచ్చేసి స్వామివారి యొక్క ప్రతిష్టా కార్యక్రమాన్ని తిలకించి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకొని స్వామివారి యొక్క అన్నదాన కార్యక్రమాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. 23వ తారీఖు ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అన్న సంతర్పణకి సుమారుగా 10,000 మంది సభ్యులకి ఇక్కడ మనం తయారు చేయటం జరిగింది. అందరూ భక్తులందరూ, గుంటూరులో ఉన్న భక్తులందరూ వచ్చి ఈ అన్నప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుచున్నాం.